మనం తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థలమే ఈ స్వర్ణగిరి దేవస్థలం. ఈ దేవస్థలాన్ని మనం యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. ఈ దేవస్థలాన్ని మార్చ్ 6, 2024లో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి లక్షల మంది భక్తులు ఈ దేవస్థానాన్ని దర్శించుకున్నారు. మనం కూడా ఈ దేవస్థలం గురించి తెలుసుకుంటూ మనం విజువల్స్ అనేది చూద్దాం. హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే రూట్లో భువనగిరి కంటే ముందే మనకు స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. యాదగిరి గుట్ట కంటే 20 కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ ఉంటుంది. మనం మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్ వెహికల్స్ కాకుండా బస్సులో వచ్చే వాళ్ళైతే ఆటోలో రావాల్సి వస్తుంది. కొంతమంది అయితే బై వాక్ వస్తున్నారు. చాలా ఆటోస్ అక్కడ ఉంటాయి, అందులో ఎక్కి రావచ్చు మీరు రావాలనుకున్న వాళ్ళు, లేదా బై వాక్ కూడా రావచ్చు. నేనైతే సాటర్డే మార్నింగ్ అనేది ఈ టెంపుల్కి వచ్చాను. మేమైతే కార్లో వచ్చాము ఫ్రెండ్స్ అందరు కలిసి, కాబట్టి మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. కార్ పార్కింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, అందుకోసం మేము అటు నుంచి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం మేము. అక్కడ కార్ పార్క్ చేసి బ్యాక్ సైడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు దిగబోతున్నాము. ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి ఇంకా పోతాం. మనం స్వర్ణగిరి టెంపుల్ చూస్తాం, మీకు చూపిస్తాం మొత్తం. యాక్చువల్లీ ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుంచి ఉంటుంది మనకు. మేము మా ఫ్రెండ్స్ ఇంతరం ఇక్కడ కార్ పార్కింగ్ కోసం వెతుకుతున్నాము. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళాలంట కార్ పార్కింగ్కి. ఇంకా అందరం కలిసి వద్దాం ఒకటేసారి, ఇక్కడ దిగకండి అని చెప్పేసారు. అందుకోసం డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాము. డైరెక్ట్ ఇంకా పార్కింగ్లో అక్కడ పార్క్ పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి వద్దామని ఇంకా స్ట్రేట్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ నుంచి విజువల్స్ కూడా బాగున్నాయి, నేను తీశాను. సరే చూడండి, ఇగో ఇటు సైడ్ ఏమో కడుతున్నారు, అది ఇంకా కంప్లీట్ కాలేదు. మనకు గుడి ఫ్రంట్ సైడ్ ఇది. ఇది దేనికోసం కడుతున్నారో ఐడియా లేదు. ఇంకా స్ట్రేట్కి వెళ్ళిపోయినాం మేము. అక్కడ నుంచి గుడి కూడా కనిపిస్తుంది. మీకు పార్క్ చేసినాక మొత్తం చూపిస్తాను. మనోడు ఇంకా పార్కింగ్ చేస్తున్నాడు, సరిగ్గా పార్కింగ్ చేయలేదు. సరిగ్గా పార్క్ చేయకపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరం బయలుదేరుతున్నాం. అందరూ బయటకు వచ్చేసారు, అందరూ వెళ్తున్నాం. చూడండి, వెనక వచ్చే వాళ్ళందరూ మా వాళ్ళే. మనం పార్క్ చేసేసి స్ట్రైట్గా వెళ్తుంటే ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి మనకు ఓన్ వెహికల్స్ వచ్చే వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. మనకు అనేది కార్ పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే ఇప్పుడు మేమందరం వెళ్తున్నాం. నేనేమో వీడియో తీస్తున్నా, మా వాళ్ళేమో ముందర అవుతున్నారు. అందరు హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పిస్తున్నారు అందరూ. 7 పోయినాము, 7 నంబర్స్. ఇంకా స్ట్రేట్కి వెళ్తుంటే మనకు ముందర బిల్డింగ్ అనేది కనిపిస్తుంది కదా, అది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. చాలా పెద్దగా ఉంది అది. చూడండి, నేను మొత్తం చూపిస్తాను మీకు. ఒకసారి జూమ్ చేసి మరీ చూపిస్తా. చూడండి, ఈ బిల్డింగ్ వచ్చేసి స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అని అంటారు. ఇది చాలా పెద్దగా ఉంది. దాని పక్కనే అంటే దాని కింద వచ్చేసి మనకు స్వామివారి ఉచిత భోజనం ఉంటుంది ఇక్కడ. మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ముందర పోతే అది కూడా చూపిస్తాను. చూడండి, ఇదే ఇటు సైడే మనకు అనేది ఫుడ్ అనేది ఉంటుంది. మనకు ఫ్రీగా ఉంటుంది. దర్శనం చేసుకొచ్చి మనం ఇక్కడ చూపిస్తాను మీకు. ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కాళ్ళు అయితే కింద చాలా మండిపోతున్నాయి ఈ ఎండకి. ఇంకా మేమైతే చెప్పుల స్టాండ్ కాకుండా మా కార్లోనే పెట్టేసి వచ్చినాం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, ఇంకా హెల్ప్ డెస్క్ కూడా ఉంది ఇక్కడ. ఇంకోటి ఇక్కడ లడ్డు కౌంటర్ కూడా ఉంది ముందల.
ఇదే నేను చెప్పాను కదా నిత్య కళ్యాణ వేదిక అనేది, ఈ బిల్డింగే. అటు సైడ్ నుంచి మీకు చూపించాను, ఇది ఫ్రంట్ నుంచి చూపిస్తున్నాను. ఇంకా మనం ఇట్లా స్టెప్ ఎక్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు టెంపుల్ సౌత్ సైడ్ డోర్ అనేది మాట ఇది. ఇంకా చూడండి, మావాడు కూడా బ్లాగ్ తీస్తుండు, ఆయన కూడా యూట్యూబరే. ఇంకా మనం మావాడు ఏమో ఇట్లా ఇటు సైడ్ పోకుండా అటు సైడ్ పోతుంటే, ఇంకా మావాడు తెలిసిన ఆయన ఇటు సైడ్ కాదు అటు సైడ్ పోవాలి అని చెప్పేసి ఇటు సైడ్ తోలుకొస్తుండు. ఇంకా మనకు ముందు పోతే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది స్పెషల్గా. ఇక్కడ అనేది మనకు చాలా బాగా విజువల్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా మంచి విజువల్స్ ఉంది. ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక ఉంది కదా, దాని పక్కనే మనకు గుడి విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అసలు ఆ గుడి డిజైన్ కానీ, అక్కడ ఉన్న దేవుడు బొమ్మలు కానీ, అక్కడ స్టాచ్యూది చాలా బాగున్నాయి. మీరు చూడండి, అక్కడ టెంపుల్కి వచ్చాక మీరు ఆ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళకి నేనేది ప్రాపర్గా మొత్తం చూపిస్తున్నాను. అక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ మాల్ అయితే వాటర్ తాగేశారు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే, ఇట్లా తిరగగానే మనకు రైట్ సైడ్కి మనకు ఎస్బీఐ ఏటీఎం ఉంటుంది. అక్కడ నుంచి ఎవరైనా క్యాష్ క్యారీ చేయని వాళ్ళు అయితే ఇక్కడ క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మ్యాట్ అనేది వేశారు కదా, ఆ మ్యాట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది మనకు. ఇట్లా ముందుకు పోయి రైట్ సైడ్ చూస్తే మనకు రథం ఉంది, దేవుని రథం. ఏమైనా మనకు ప్రోగ్రామ్ జరిగితే ఆ రథంలో మనకు అనేది దేవుణ్ణి తీసుకొస్తారు కాబట్టి చాలా బాగుంది. ఇట్లా కొంచెం ముందు వెళ్తే ఇక్కడ చిన్న దేవుని గుడి ఉంది. ఇంకా స్ట్రైట్ ఇట్లా వెళ్ళిపోతే మనకు రైట్ సైడ్లో ఈ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇదైతే మొబైల్ కౌంటరు. ఇక్కడ మొబైల్ పెట్టాలి మనము. ఒక మొబైల్కి వచ్చేసి 5 రూపీస్ తీసుకుంటారు. లోపలికి అయితే ఫోన్ అలో ఉండదు మనకు దేవుని గుడిలోకి. ఇదైతే కౌంటర్, ఇక్కడ చూసుకోండి మనకు పైన రాసి ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం ముందలు పోతే ఇక్కడ అనేది ఒక ఫౌంటైన్ లాగా బాగుంటుంది. ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తుంది, మన కింద నుంచి 108 మెట్లు ఉంటుంది. ఈ మెట్లు ఎక్కి రావాల్సి వస్తుంది ఫ్రంట్ నుంచి వస్తే. మేము అనేది పార్క్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కాబట్టి ఈ మెట్లు ఎక్కకుండానే వచ్చాము. మీకు అప్పుడే చెప్పాను కదా, స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు, ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్ అనేది ఇదే అనమాట. ఇక మొత్తం 108 మెట్లు ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కాక మనకు లెఫ్ట్ సైడ్లోనే మనకు కాలు చేతులు కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీ ఉంది. అక్కడ కాలు చేతులు కడుక్కొని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్ నుంచి బయటకు వచ్చాము. టెంపుల్ లోపలికి ఫోన్ తీసుకుపోవాలి ఇండియాలేరు. అండ్ టెంపుల్ బయట ఉన్న ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అన్ని ప్లేసెస్ చూపిస్తాం మీకు, ఒకసారి చూడండి. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇంకా కౌంటర్ నుంచి ఫోన్ తీసుకొని బయటకు వస్తుంటే మనకు ఇంకా స్ట్రైట్గా ఇక్కడ వస్తుంటే మనకు వరహస్వామి విగ్రహం అనేది ఇక్కడ కనిపించింది. ఆ విగ్రహం మీకు చూపిస్తాను, చూడండి. ఆ విగ్రహం నుంచి మనము లెఫ్ట్కి తిరిగితే మనకు అనేది చాలా పెద్ద హనుమాన్ విగ్రహం అనేది ఉంది. ఆ హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది. మనం అక్కడ పోయి చూస్తే మీకు అనేది చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఆ హనుమాన్ స్టాచ్యూ అనేది చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి మనము హనుమాన్ స్టాచ్యూ చూసాక ఇంకా రైట్ సైడ్ తిరిగితే లోపలికి పోతే మనకు అది చాలా మంచి విజువల్స్ ఉన్నాయి, మీరు చూస్తుండండి. చాలామంది కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి, ఎండకు తిరిగి ఇక్కడ వచ్చేసి చాలా నీడకు అనేది కూర్చున్నారు. మామూలు అయితే ఒకడు ఫోన్ తీసుకోవడానికి పోయి ఎక్కడే ఉండిపోయిండు, నేనైతే తీసుకొని వచ్చేసాను కాబట్టి ఆడెక్కడున్నాడో పిలుస్తుండో. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా బాగుంది అసలు. ఇక్కడ విష్ణు భగవానుడు ఇక్కడ నీళ్ళులో
నీళ్ళలో ఇక్కడ మొత్తం నీళ్ళు ఉంటాయి, అక్కడ అనేది విగ్రహం ఉంటుంది. అగో చూపిస్తున్నాను కదా, ఇంకా ముందులో అయినాక మీకు క్లారిటీగా చూపిస్తాను, జూమ్ చేసి మరీ చూపిస్తాను, చాలా బాగుంటుంది.